లారీలను చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 60 లక్షల విలువ చేసే ఐరన్ లోడ్ లారీతో పాటు ఎస్కార్ట్కు వినియోగించిన 10 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలియజేశారు. శ్రీకాళహస్తి రహదారి వద్ద ఐరన్ లోడ్తో నిలిపి ఉన్న లారీ చోరీ కేసును నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు. లారీ చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు సుమారు 60 లక్షల విలువ గల ఐరన్ లోడు లారీ ఎస్కార్ట్కు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్ద లారీ యజమానికి సంబంధించిన దుకాణం వద్ద డ్రైవర్ రవి ఆపి నిద్రించేందుకు ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసేసరికి లారీ లేకపోవడంతో చుట్టుపక్కల గమనించిన ఫలితం లేకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి లారీ యజమాని బాలాజీ నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకుని సొత్తును రికవరీ చేసుకున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వ్యక్తి యొక్క లారీ బాలాజీ అనే వ్యక్తి యొక్క లారీ డ్రైవర్ కూడా ఇక్కడ ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి. ఇతను ప్యాడీ ఇక్కడ నుండి తీసుకెళ్ళి విజయనగర్ ఆఫ్ కర్ణాటకకి తీసుకెళ్ళి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఐరన్ బార్స్ తీసుకొని రావడం జరిగింది. అలా ఐరన్ బార్స్ తీసుకొని వస్తూ ఇది అంబత్తూరు ఆఫ్ తమిళనాడుకి తీసుకెళ్ళాలి. ఆన్ ద వేలో ఉండడం వల్ల అతను ఇంటి దగ్గర రోడ్డు సమీపంలో ఆపి ఇంట్లో పడుకొని పొద్దున్నే వచ్చి వెహికల్ చూసినప్పుడు ఆ వెహికల్ అక్కడ కనిపించలేదు. సో వెతికి వాళ్ళు 26th మార్నింగ్ ఇమీడియట్గా నాయుడుపేట ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి నాయుడుపేట ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ వారి ఆధ్వర్యంలో నాయుడుపేట డిఎస్పీ వారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి లారీని ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు. దాదాపు 50 లక్షల ప్రాపర్టీ 35 lakhs మోర్ దెన్ 35 lakhs ఐరన్ ప్రాపర్టీ 15 లక్షల లారీ రెండు కూడా వీరు తీసుకెళ్లారు.